ఈరోజు ఉగాది కదా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కదా అని అమ్మ బొబ్బట్లు చేస్తా అన్నారు. పప్పు నానబెట్టినప్పుడే మైదా పావు కేజీ, ఒక 50 గ్రాముల బొంబాయి రవ్వ కలిపి బాగా కలపడం, బాగా ఎక్కువసార్లు కలిపి దాంట్లో నూనె ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి మళ్ళీ దాన్ని కూడా ఇచ్చేసాను. అది కూడా 3 గంటల వరకు నానిన తర్వాత అప్పుడు పచ్చిశనగపప్పు పావు కేజీ తీసుకున్నాను నేను ఈరోజు. శనగపప్పు 3 అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్ విజిల్స్ 3 వచ్చే వరకు ఉంచి దాంట్లో బెల్లం మళ్ళీ పావు కేజీ వేసి దాన్ని పూర్ణం కింద ఇలాచి వేసి పూర్ణం కింద తయారు చేసుకున్నాను. పూర్ణం బాగా చల్లారిన తర్వాత దాంతో నిమ్మకాయ సైజ్ అంత ఉండల కింద తయారు చేసి పెట్టుకున్నాను. అదే క్వాంటిటీలో మైదా పిండి కూడా తీసుకుని ఒక పాలిథిన్ కవర్ మీద, ఆల్రెడీ మైదా పిండిలో మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ ఉంది, దాంతో ఆ ఆయిల్ని కవర్కి రాసి దాని మీద మైదా పిండితో ముందు చిన్న చపాతీ టైప్లో చేత్తోనే ఇలా చేసి దాంట్లో పూర్ణం పెట్టి మళ్ళీ దానికి మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ చపాతీలాగా చిన్న సైజులో చేసుకున్నాం. ఇలా చేసుకున్న వాటిని ప్యాన్ పెట్టి స్టవ్ మీద, ప్యాన్ కాలే వరకు హైలో ఉంచి తర్వాత మిడిల్లో పెట్టండి స్టవ్ని. అప్పుడు నెయ్యి వేసి వాటిని కాల్చుకుంటే దూరగా అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్మూత్గా మెత్తగా ఉండే బొబ్బట్లు రెడీ. ట్రై చేసి చూడండి, అలా వచ్చాయో కమెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.